శారదాదేవి చేతుల్లో వీణ ఉండదు. మీరు శృంగేరి పీఠం శారదాదేవి విగ్రహాన్ని చూడండి, అక్కడ వీణ ఉండదండి. ఆవిడ చేతుల్లో జపమాల ఉంటుంది, అక్షదామం, సుఖం, చిలుక ఉంటుంది ఈ చేతి మీద, వారిజం, పద్మం ఉంటుంది, పుస్తకం ఉంటుంది. అంతే. పుస్తకం ధర్మానికి ప్రత్యేక, పద్మం అర్థానికి ప్రత్యేక. అబ్జం అంటే ఓ లెక్క ఉంది పద్మం అని. అబ్జం అంటే మనీ యూనిట్. అంటే పద్మం ఒక మనీ యూనిట్. అందుకని సరస్వతీదేవి కూర్చుంది పద్మంలో అంటే అర్థం పద్మంలో ఉందంటే ఆవిడ పుస్తకం పట్టుకుంది. ధర్మం పుస్తకానికి, పుస్తకం ధర్మానికి ప్రత్యేక, పద్మం అర్థానికి ప్రత్యేక. డబ్బు కదా, పద్మంలోంచే లక్ష్మీదేవి పుట్టింది కదా. చిలుక కామపురుషార్థానికి ప్రతీక. చిలుకలు పలుకుతూ ఉంటే మనిషికి వచ్చే ఆలోచనలు వేరుగా ఉంటాయి. అందుకని చిలకలను పెంచుతారు. చిలక పలుకులు అని. చిలకలు మాట్లాడుతుంటే మనిషికి శృంగారపరమైన ఆలోచనలు వస్తాయి. అందుకే చిలుక కామపురుషార్థానికి ప్రతీక. జపమాల, అమ్మవారి చేతుల్లో ఉండే జపమాల మోక్ష పురుషార్థానికి ప్రతీక. జపతో నాస్తి పాతకం అన్న. ఇవి మన దేవతల చిహ్నం.